ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కంపెనీలు ఒక మాఫియాలా తయారయ్యాయి. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఒక్కరోజే అంటే ఈ వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పటికి ముందు రోజు. ఒకటే రోజు దాదాపు 6, 7 మెంబర్స్ సేమ్ క్వెరీతో నా దగ్గరికొచ్చారు. ఏమని క్వెరీ అంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీ మారాలనుకోని ఆ కంపెనీకి అప్రోచ్ అయితే ఆ కంపెనీ బాలేదు. ఇంకో కంపెనీ పెట్టుకోవాలి మీరు అని కొంత మళ్ళీ అమౌంట్ అనేది డిమాండ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ మాటలు నమ్మాలా వద్దా? సో, ఇదొక ఏంటి అంటే ఒక్కసారి కంపెనీ పెట్టి ఎళ్ళిన తర్వాత దానికి ఎంతో కొంత పీఎఫ్ జనరేట్ చేసిన తర్వాత, ఆ కంపెనీ చేసి, ఇంకో కంపెనీ చేసి, మళ్ళీ ఇంకో కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకొని దానికి ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. ఈ విధంగా ఏంటి అంటే అమౌంట్ కోసం ఈ విధంగా స్టూడెంట్స్ తోటి, క్యాండిడేట్స్ తోటి ఈ కంపెనీస్ చేంజ్ చేపిస్తా ఉన్నారు. కంపెనీస్ ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టు, వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. ఇంకొంత డబ్బులు పెట్టు, ఇంకొంత డబ్బులిస్తే నేను ఇంకొక ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేస్తానని చెప్తా ఉన్నారు. సో, ఇది రాను రాను ఎలా తయారైందంటే, సో, క్యాండిడేట్స్‌కి చాలా అంటే కెరియర్ అనేది, ఫ్యూచర్ అనేది ప్రమాదంలో పడే ఛాన్సెస్ ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇక్కడ ఇక నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడమే కరెక్ట్ కాదు. అండ్ మీకు తప్పని పరిస్థితిలో పెట్టే పనైతే ఆలోచించి పెట్టండి. ఎందుకంటే, ఇప్పుడు కనీసం అడ్రెస్ తెలీదు. ఫోను నంబర్ ఒక్కటే తెలుసు. ఏదో ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి గదా! అని జెప్పి ఏదో డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసేసుకోవడం గూడా కరెక్ట్ గాదు. అసలు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నడవట్లేదు. చాలామంది ఏమంటున్నారంటే ఈ ఇది ఏదైతే ఉందో సో, కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ కంప్లీట్ 1 డే ఓవర్‌లాప్ ఉన్నా గాని ఒప్పుకోవటం లేదు. అండ్ ఎంఎన్‌సి అయితే అసలు ఒప్పుకోవట్లేదు. సో, వీళ్ళు తెలియకుండా చాలామంది ఈ ట్రాప్‌లోకెళ్ళిపోతా ఉన్నారు. సో, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవద్దు. ఒకవేళ తెచ్చుకున్నా గాని ఆ పర్సన్ మీకు తెలిసుండాలి. డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యుండాలి. అప్పుడే మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు ఆ విషయాన్ని తీసుకొని ముందుకెళ్ళండి అని చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాను.